హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ వ్లాగ్. నేను ఇప్పుడు వారణాసి నుంచి డైరెక్ట్గా గోరఖ్పూర్ వచ్చేసాను అనమాట. అంటే గోరఖ్పూర్కి ఎందుకు వచ్చానంటే నేను తర్వాత రక్సల్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి నేను నేపాల్కి వెళ్ళాలి. ఒకవేళ నేపాల్కి వెళ్ళడానికి అవైలబుల్ రక్సల్లో ఉంటే అక్కడ నుంచి బస్లో కానీ లేకపోతే ట్రైన్లో కానీ వెళ్తానమాట. నేను నేపాల్కి వెళ్ళడం ముఖ్య ఉద్దేశం, అందుకే అనమాట రక్సల్కి వెళ్తున్నాను. ఇక్కడ గోరఖ్పూర్ నుంచి కూడా బస్సులు ఉన్నాయి అంటున్నారు, కాకపోతే ఎంతవరకు నిజమో తెలియదు. ఇక్కడ నేను షూట్ చేస్తున్నది మాత్రం గోరఖ్పూర్లోని రైల్వే స్టేషన్లోన పైన మొత్తం చిన్న చిన్న డార్మెట్లు లాగిస్తున్నారు. డార్మెట్ కూడా కాదు, అది చిన్న మన సపరేట్ రూమ్ లాగా ఇస్తున్నారు అనమాట. 180 రూపీస్ ఫర్ 3 hours. చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉంది. అసలు బయట ఎక్కడ దొరకదు. ఒకవేళ ఎవరైనా గోరఖ్పూర్కి వచ్చినా, నేపాల్కి వెళ్ళే వాళ్ళు వచ్చినా ఇక్కడ నైట్ స్టే చేయాల్సి వస్తే 180 రూపీస్ 3 hours అట్లా 296 అవర్స్కి ఉంటుంది అనమాట. చెక్ చేయండి ఎంత బాగుంటుందో, చాలా అందంగా ఉంది అసలు. ఇది చూడండి, ఇది అనమాట బెడ్ తర్వాత ఇది లాకర్స్, మిర్రర్, ఇదిగో నేను కనిపిస్తున్నాను, ఇది మిర్రర్, ఇలా అనమాట. ఇది ఇగో పైన ఫ్యాన్ చాలా బాగుంది. ఇలా మంచిగా వెస్ట్రన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా క్లియర్గా నీట్గా. బయటకు వెళ్ళినా కూడా ఇంత మంచిగా మీకు దొరకదు. ఒకవేళ ఇక్కడ గోరఖ్పూర్కి వస్తే, నేపాల్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా గోరఖ్పూర్కి వచ్చినా, మన తెలుగు వాళ్ళు ఎక్కడ వచ్చినా పైన రైల్వే స్టేషన్ పైన ఉంటుంది మొత్తం అన్నీ. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మనం నేపాల్కి వెళ్తే ఆ వ్లాగ్ని అలాగే కంటిన్యూ చేస్తాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను వారణాసి నుంచి గోరఖ్పూర్ రావడానికి సాయంత్రం 5:45కి ఒక ట్రైన్ ఉంటుంది. కాకపోతే నేను అది మిస్ చేసిన. తర్వాత నేను థర్స్డే రోజు ఉన్నా కాబట్టి నాకు ఒక స్పెషల్ ట్రైన్ ఉందనమాట. నైట్ 9:40 కరెక్టే 9:40కి ట్రైన్ ఉందనమాట. అది స్పెషల్ ట్రైన్ కాబట్టి ఉంది, లేకపోతే అదే 12:30 9:50కి ఇంకో ట్రైన్ ఉందనమాట. 9:30కేమో స్పెషల్ ట్రైను, 9:50కేమో డైలీ ట్రైన్. థర్స్డే అయితే అది మీకు ఒక ట్రైన్ మాత్రం స్పెషల్ ట్రైన్ ఉంటుంది. థర్స్డే కాకపోతే మళ్ళీ మీరు 9:50కి రావాల్సి ఉంటుంది అనమాట. చూసుకొని 5:30 ట్రైన్కి మిస్ కాకుండా రండి, వారణాసి నుంచి వచ్చిన వాళ్ళు అయితే. ఓకేనా? గోరఖ్పూర్ నుంచి డైరెక్ట్గా రక్సల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్రైన్ తీసుకోవాలో లేకపోతే బస్ తీసుకోవాలో అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత ఈ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి, దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటుంది అనమాట మొత్తం డార్మెటరీ. డార్మెటరీ అనాలా, సింగిల్ బెడ్స్ అనాలా, రూమ్స్ అనాలా తెలియదు. ఇక చూడండి ఎలా ఉందో, చాలా సూపర్గా ఉంది. ఇగో ఇలా ఉంది, ఒక రూమ్ ఎనఫ్ వాళ్ళకు. ఇగో చూడండి, బయట నుంచి ఎక్కడి నుంచి చూడండి. ఇప్పుడు టైం 1:20 అయింది. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను. తర్వాత నేను ఇక్కడికి రాస్కేలా అర్థమైతే లేదు స్టేషన్ పేరు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అయినా కూడా వెయిట్ చేస్తున్నాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంటున్నాను, 6 అంటున్నాను. అసలు ఇక్కడ ఏది అప్లికేషన్లో ఉన్నట్టు ఇక్కడ ఎక్కడా లేదనమాట. అప్లికేషన్ వేరేలా చూపిస్తుంది, తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకలా చెప్తుంది. ఇక్కడ మాత్రం ఈ నార్త్ ఇండియాలో మాత్రం నమ్మకూడదు అసలు స్టేషన్స్. మొత్తానికి అయితే ట్రైన్ వచ్చింది, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఈ రాస్కోల్ ట్రైన్ గురించి. వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్? రక్సోల్ అని పిలుస్తారంట. ఇక్కడ మనము ఇక్కడ నుంచి తర్వాత రక్సోల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటో తీసుకొచ్చంట, లేకపోతే బస్ బి అవైలబుల్ ఉన్నాయి. బస్ బి అవైలబుల్ ఓన్లీ ఆటో ఉందంట. అక్కడ నుంచి మనం నేపాల్కి వెళ్ళవచ్చు అనమాట. గోరఖ్పూర్, నేను ఇప్పుడు గోరఖ్పూర్లో ఉన్నా. గోరఖ్పూర్ నుంచి సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ ఇది. తర్వాత నేను ఇక్కడ నుంచి అక్కడ రస్కోల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని నేపాల్కి వెళ్ళాలి. నాకైతే ఇక్కడ నేను ఏసీలో ఉన్నాను అనమాట. నేను జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత నేను టీసీని కన్విన్స్ చేస్తే నేను ఇక్కడ కూర్చోడానికి ఓకే అయింది. చూడండి ఎలా ఉందో మొత్తం. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ఏసీది. తర్వాత నెక్స్ట్ నేను రక్సోల్ వెళ్ళిన తర్వాత అటు నుంచి ఎలా వెళ్ళాలో కూడా నేను చెప్తాను. తర్వాత ఆ నుంచి అక్కడ తర్వాత నేపాల్లో ఎలా ఉంటుంది. నాకు తెలిసి నేపాల్లో మన సిమ్స్ నడవవు అన్నమాట, కొత్త సిమ్స్ తీసుకోవాలి. ఇక్కడ మన ఇండియన్ సిమ్ మాత్రం వాడలేము. ఇంటర్నెట్ ఉంటే ఎక్కడైనా సరే మనం వాట్సాప్ మాత్రం వాడచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త సిమ్ తీసుకొని అసలు ఎలా ఉంది, జీబీ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది. మనకన్నా కరెన్సీ చాలా తక్కువ వాళ్ళది, మన కరెన్సీ ఎక్కువ.
ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది కూడా మనం అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనము జర్నీని మీరు ఎంజాయ్ చేయండి, నేను చూపిస్తాను బయట నుంచి ఎలా ఉంటుంది అనేది. నాకు తెలిసి చాలామంది చెప్పారు నేపాల్కి వెళ్ళే ఈ ట్రైన్ కానీ బస్సెస్ కానీ కొంచెం వ్యూ మాకు చాలా డిఫరెంట్గా ఉంటుందని. నాకు తెలిసి ఇప్పుడు మాత్రం డిఫరెంట్ ఉండకపోవచ్చు, నేను ఎప్పుడైతే ఆటోలో బయలుదేరుతానో అప్పుడు డిఫరెంట్గా ఉండవచ్చు. స్టే ట్యూన్, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడే రస్కోల్ స్టేషన్ నుంచి దిగిన తర్వాత ఈ బ్రదర్ నాకు లిఫ్ట్ ఇస్తున్నాడు. ఇది నేపాల్ ఎంట్రన్స్ చూడండి, కనిపిస్తుంది నేపాల్ ఎంట్రన్స్, బీర్గంజ్. ఇది బీర్గంజ్ అనమాట, నేపాల్ ఎంట్రన్స్ చూడండి ఎలా కనిపిస్తుంది వెనక నుంచి. ఇప్పుడు నేను అఫీషియల్లీ ఐ మీన్ నేపాల్, రైట్? అఫీషియల్గా ఇప్పుడు నేను నేపాల్లోకి ఎంటర్ అయిపోయినా. నా ఫేస్ కనిపిస్తుందో లేదో తెలియదు, చూడండి. ఇప్పుడు నేను అఫీషియల్గా నేపాల్లోకి ఎంటర్ అయిపోయినా. ఈ అన్న నాకు హెల్ప్ చేసిండు. వనక్కం, తమిళ్లో వనక్కం అంటున్నాడు. సరే, మీకేం కనిపించలేదు అని తెలుసు, కాకపోతే నేను నేపాల్కి వచ్చిన ఎగ్జైట్మెంట్లో నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు అఫీషియల్గా నేను నేపాల్లో ఉన్నా. అక్కోయ్, నేను నేపాల్లో ఉన్నా. ఇట్స్ టూ గుడ్ టు, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, తప్పుగా అనుకోకండి. ఏదో అంటే వీళ్ళందరితో నా హిందీలో మాట్లాడలేక ఇంగ్లీష్లో మాట్లాడి అలా అలవాటు అయింది అనమాట. బాగుంది ఇక్కడ నేపాల్ వాళ్ళు. నేను ఇలా అడిగాను అనమాట, అన్న ఆటో ఉందా నేపాల్కి వెళ్ళడానికి అని అడిగాను నేను. రక్సోల్ స్టేషన్లో దిగంగానే ఈయన ఉండి, నేను కూడా నేపాల్లో వెళ్తున్నా తీసుకురా అన్నాడు ఈయన. హాయ్ బలో, యా థ్యాంక్ యూ. ఈయన కూడా హిందీ వస్తుందంట, తమిళ్ వస్తుందంట, తర్వాత చైనా వస్తుందంట, కొంచెం మలేషియన్ లాంగ్వేజ్ వస్తుందంట, చాలా లాంగ్వేజ్ వస్తాయి ఈయనకు. సరే, మనం ఇప్పుడు ఏదైనా హోటల్ తీసుకుందాము. మన ఇండియన్ కరెన్సీ కొంచెం ఎక్కువే నేపాలీ కరెన్సీకి. చూద్దాం ఎలా ఉంటాయో ప్రైజెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. తర్వాత పీపుల్ కూడా కలుద్దాం, మాట్లాడదాం. ఫస్ట్ టైం ఆయన కలిసిన నేపాలీ ఫ్రెండ్. వాట్ ఇస్ యువర్ నేమ్ బ్రో? సంతోష్ చౌదరి. ఫస్ట్ టైం నేను కలిసిన నేపాలీ బ్రదర్ సంతోష్ చౌదరి. హీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, చూడండి నేపాల్కి వచ్చినా కదా, ఇక్కడ ఫస్ట్ అక్కడ చూసిన కదా నేపాల్ ఎంట్రన్స్, ఇక్కడనేమో ఘంటాఘర్ అంట. చూడండి, ఇది నేపాల్లో ఏ షహర్ కా నామ్ క్యా హై? బీర్గంజ్ కాడ ఇది చూడండి, ఘంటాఘర్ అంట. ఇది నేపాల్లో ఉంది. సూపర్ నైస్, ఎక్సలెంట్. చూడండి, మన దగ్గర కొంచెం ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే చెప్పిన. వెనుక కనిపిస్తుంది ఘంటాఘర్. వర్క్ పర్ పోతున్నాం అంట మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ కానీ ఫుడ్ కానీ అక్కడనే ఉంటుందంట. ఎలా ఉంటుందో ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను, ఫుడ్ ఎలా ఉంటుందని. ఫస్ట్ నేను ఎక్సైట్ అయ్యేది మాత్రం ఫుడ్డే. అబ్బో, నేపాల్లో హోటల్లో ఉన్నా. ఎలుక, ఇంత పెద్ద ఎలుక, అసలు ఇంత పెద్దగా ఉందండి తెలుసా ఎలుక. ఎక్కడుంది అది? పోయిందా? వాష్రూమ్కి పోయినట్టుంది అది. బాబోయ్, ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. భయం వేస్తుంది నాకు. చూపిస్తే చూడండి ఎలుకని. చూడండి, భయం లేకుండా ఎట్లా అవుతుంది. ఎంత పెద్దగా ఉంది చూసినావు ఎలుక. ఆ ఎలుక ఒకటేసారి ఇంట్లో రూమ్లోకి వస్తే ఎంత భయం వేసింది. బాబోయ్, ఈ నేపాల్లో ఎలుకని పెంచుకుంటున్నారా ఏంది? ఒక్కసారి గుండె ఆగిపోయింది అసలు. డైరెక్ట్ వచ్చి మెల్లగా నడుచుకుంటూ పోతుంది. మన ఇంట్లో అయితే ఉరుకుతే పారిపోతాయి కదా, అట్లా లేదు. మెల్లగా నడుచుకుంటూ పోయి వాష్రూమ్లోకి మెల్లగా వచ్చేసింది. అయ్యో బాబోయ్, గుండె పగిలిపోయింది. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ మనం రెడీ అయిపోతున్నాం సీతాదేవి ఇంటికి, జనక మహారాజు ఇంటికి వెళ్ళబోతున్నాం మనము. ఇక్కడ నుంచి రాణిగండ్ అంటారు దీన్ని. నిన్న రాత్రి మీకు చూపించాను నేను, సరిగ్గా నేను కనిపించకపోవచ్చు నిన్న రాత్రి వ్లాగ్లో. తర్వాత ఇక్కడ నుంచి బస్సు ఉంటుందంట, 500 రూపీస్. అటు వెళ్ళి మళ్ళీ అక్కడ అన్నీ చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం ట్రైన్ ఎక్కేసి ఇటు నుంచి అటు గోరఖ్పూర్ నుంచి ఫస్ట్ రక్సెల్ దగ్గర, రక్సెల్ నుంచి గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్. దాట్స్ ఇట్. యా, ఫస్ట్ టైం ఇన్ ద నేపాల్. చూడండి, ఈ ఊర్లో మాత్రం కొంచెం స్ట్రీట్స్ బాగానే ఉన్నాయి. జనక్పూర్కి వెళ్ళబోతున్నాం మనము. ఊరు ఎలా ఉందో చూడండి కొంచెం వెనక నా సైడ్ నుంచి.
ఆ తర్వాత అక్కడ జనకాపూర్కి ఉందంట బస్సు. చూద్దాం, 3-4 గంటలు టైం పడుతుందంట. మరి చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి అసలు ఎన్ని గంటలు పడుతుంది ఏంటి అనేది. ఇంకా నేపాలీ ఫేసెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇది ఇండియా నేపాల్ బార్డర్ కాబట్టి మన డబ్బులు కొంచెం ఎక్కువే, కాకపోతే ఏమంత అనిపించకపోవచ్చు. మొత్తం సేమ్ డబ్బులు కూడా మనం తినడానికి ఫుడ్ కూడా సేమ్ అంతే ఉంటుంది, పెద్దగా తేడా ఏం కనిపించదు మీకు. అదనమాట, కొంచెం తేడాగా అనిపించింది అని చాలామంది చెప్పిన అనమాట. మన పైసలు ఎక్కువ అని ఏదో అనుకుంటాం, కానీ అంత సీన్ లేదు అక్కడ. మొత్తం మన డబ్బులు ఎట్లనో వాళ్ళు చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం ఆటోస్ అవి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడికి మన ఇండియాకి ఎక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం బస్సులో ఎలా వెళ్తామో అట్లా సుమోలో వెళ్తున్నారు. సుమో చాలా పెద్ద ట్రావెలింగ్ పర్పస్ ఇక్కడ. చాలామంది పిలుస్తున్నారు ఫుడ్ తినడానికి, కాకపోతే హౌ ఎక్స్పెన్సివ్ అనేది మనకు తెలియదు కదా, అందుకే మనము తినడానికి కొంచెం వెనకాడుతున్నాం. కాఠ్మండు వెళ్ళాలా లేకపోతే జనక్పూర్ వెళ్ళాలా నాకు అర్థం అవ్వట్లేదు. జనక్పూర్ వెళ్తేనేమో సీతాదేవి ఇల్లు చూడొచ్చు, కాఠ్మండు వెళ్తేనేమో చాలా పెద్ద ల్యాండ్స్కేపర్స్, తర్వాత మంచి మంచి వ్యూస్ చూడొచ్చు. లెట్స్ సీ. జనక్పూర్కి ఏమో 300-400 తీసుకుంటారంట. అదే ఇక్కడ నుంచి కాఠ్మండుకు మాత్రం 1200-1500 తీసుకుంటా అంటున్నారు. ఇక్కడ బస్సుతో పాటు ఇట్లా వ్యాన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా ఇక్కడ చూడండి, బస్సుల కంటే చాలా ఎక్కువగా ఇట్లా వ్యాన్లే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇగో ఇది ఇలా కనిపిస్తుందా, ఇది వ్యాన్లు ఎక్కువ ఉన్నాయి. బస్సెస్ మాత్రం అక్కడ ఉంది, ప్రైవేట్ బస్ అనమాట. అది కొంచెం నిజం చెప్పాలంటే మన ఇండియా కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. డబ్బుల విలువ తక్కువ అయినా కూడా మన ఇండియా కన్నా కొంచెం నేపాల్ కొంచెం ఎక్స్పెన్సివ్. అంటే మన ఇండియాలో కొనుక్కునే డబ్బుల కంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఇండియాలో మనకు 1200 ఉంటే ఇక్కడ కూడా 1200-1300 ఉంటుంది. అందరూ వ్యాన్లో ఎగబడుతున్నారు బస్ స్టాండ్లో కూడా. కాకపోతే జనక్పూర్కి వెళ్ళడానికి ఎక్కడ బాగుంటుందని చూస్తున్నా. అంటే గవర్నమెంట్ బస్ నుంచే వెళ్ళాలి ఎప్పుడైనా మనం వేరే దేశానికి వచ్చినప్పుడు. గవర్నమెంట్ ట్రావెల్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ట్రావెల్ని యూజ్ చేసుకోవాలి. అందుకే నేను ఆ ప్రైవేట్ వెహికల్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఫర్ గవర్నమెంట్ వెహికల్స్ మాత్రమే చెక్ చేస్తున్నా. ఒకవేళ ఇక్కడ నుంచి జనక్పూర్కి ఉంటే ఖచ్చితంగా నేను జనక్పూర్కి ఇక్కడ నుంచి వెళ్తాను, లేకపోతే కాఠ్మండు ఉంటే కాఠ్మండు కూడా వెళ్తాను. ఇస్ ఇట్ ద ప్రైస్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను డిసైడ్ అవుతాను. ఎలా వెంటబడుతున్నారో ఎక్కడికి, నేపాల్ జనక్పూర్కి వెళ్ళాలా లేకపోతే కాఠ్మండుకి వెళ్ళాలా అని కొంచెం హడావిడిలో ఉన్నాను. అయినా చాలామంది వచ్చి ఇలా వెళ్ళండి, జనక్పూర్కి వెళ్ళండి, ఎగో చూడండి, వెనక చూడండి, నర్స్ గాయ్ వెంటబడుతున్నారన్నమాట. ఇక్కడికి రండి, ఆ బస్ ఎక్కండి. కిतना है पैसा कितना है? 400 450 300. అది బస్సులో అయితే 300, బస్సులో 300, బస్సులో అయితే 300. ఇక్కడనేమో 450 రూపాయలు 500 అడుగుతున్నారు. అందుకే నేను బస్ కోసం వెళ్తాయా. మొత్తం నేపాల్ మొత్తంలో ఎక్కడ ప్రైవేట్ బస్సులే రన్ అవ్వంట, అన్ని ప్రైవేట్ బస్సులే. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం అసలు నేపాల్ మొత్తంలో ఎక్కడ రన్ కావంట. ఇక్కడ మొత్తం ప్రైవేట్ బస్సులు మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సుమో, తర్వాత వ్యాన్లు అవన్నీ నడుస్తుంటాయి. ఒక్కొక్కసారి ఎంట పడుతున్నారు అనమాట. ఒక్కసారి నేను కెమెరా ఆన్ చేయగానే ఎవరు నా దగ్గరికి రావట్లేదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కెమెరా అనుకుంటా. మొత్తం అన్ని బస్సులు ప్రైవేట్ బస్సులే. చూడండి, ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, అన్నీ ప్రైవేట్ బస్సులే. 400-500 చెప్తున్నారు జనక్పూర్కి. పోవడానికి 400, రావడానికి 400, మొత్తం 800. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఒకవేళ కాఠ్మండుకు వెళ్ళడానికి వస్తే కాఠ్మండుకు కూడా వెళ్తాను. కాఠ్మండుకు వెళ్ళడానికి వస్తే రాదు. చూడండి ఇక్కడ చూసుకుని ఇంకా రిక్షాలు నడుస్తున్నాయి. మన కాశీ నుంచే స్టార్ట్ అవుతాయి. మనం సౌత్ ఇండియా నుంచి వస్తే మాత్రం చాలామంది చాలా కనిపిస్తాయి అనమాట. ఇంకా సైకిళ్ళు రన్ అవుతున్నాయి, ఇంకా రిక్షాలు రన్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ సైడ్ సైకిళ్ళు మన దగ్గర కూడా నడుస్తున్నాయి, కానీ ఎన్నో ఒకదాన. కానీ ఇది అట్లా కాదు, ఏడ పడితే ఆడ నడుస్తున్నాయి. మొత్తం ఫుల్ పెద్ద సిటీ అయినా సరే. కొంచెం ఆకలిగా ఉంది, మనం ఫస్ట్ తినేసి బయలుదేరదాం. ఇక్కడ బస్ స్టాండ్ పక్కకే ఇలా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. నాకు చిన్న చిన్న హోటల్స్ తినడం ఇష్టమనే కాదు, డబ్బులు కూడా తక్కువ. దట్ ఈస్ ద రియాలిటీ. ఖచ్చితంగా నేను
కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయనే తింటున్నాయి ఇక్కడ సైడ్. అయినా కూడా బాగుంటాయి ఇక్కడ సైడ్. నిజంగా చెప్పాలంటే పెద్ద హోటల్లో ఉన్నంత టేస్ట్ ఉండదు. ఇక్కడే టేస్ట్ ఉంటుంది, పెద్ద హోటల్లో టేస్ట్ ఉండదు. అదైతే నిజం. చూడండి ఇక్కడికి వచ్చినా కదా, ఇక్కడ చిన్న బస్ స్టాండ్ పక్కన చిన్న కొట్టుంది కదా, ఇక్కడ చూడండి 20 రూపాయలకి నాకు 2 పరోటాలు వచ్చినాయి ప్లస్ కర్రీ. పరోటాలు కూడా చాలా క్వాంటిటీగా ఉంది. ఇదనమాట చూడండి, నీకు చూపిస్తా. చూడండి 2 పరోటాలు అండ్ కర్రీ. చాలా మంచి విషయం. కాకపోతే కొంచెం భయపడాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఉండి కొంచెం దొంగలు లాగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బీర్గంజ్ ఇది బీర్గంజ్ అంటారు. ఈ బీర్గంజ్ నుంచి నేను జనక్పూర్కి వెళ్ళాలా, తర్వాత కాఠ్మండూకి వెళ్ళాలా అని డిసైడ్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే జనక్పూర్లో సీతాదేవి, నేను వచ్చింది సీతాదేవి ఇల్లు చూడడానికి. కాకపోతే కాఠ్మండూ నేను ఇప్పుడే ఒక 1000 రూపాయలు నేపాల్ రూపీకి మార్చుకున్నా. ఇప్పటికే నేపాలీ రూపీస్ మార్చుకున్నాను 1000 రూపీస్కి నాకు 1500 వచ్చినాయి. ఇది నేపాలీ రూపీస్. ఈయనతో మార్చుకున్నాను నేను. మన ఇండియన్ 500 చెల్లవని చెప్తున్నారు, ఎంతవరకు నిజమో తెలియదు. అందుకే నేను ఒక 1000 మాత్రం మార్చుకున్నా. ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ రియాలిటీ అనేది. అందుకే కావాలని నేను ఒక 1000 మాత్రమే మార్చుకున్నాను. దిస్ ఈజ్ నేపాలీ రూపీస్ 500. కనిపిస్తుంది మీకు? ఓకే, థ్యాంక్ యూ. 450 నేపాలీ రూపీస్ అనమాట. చూడండి, మనకు 500 నేపాలీ రూపీస్ ఇస్తే 50 రూపీస్ వెనక్కి ఇచ్చాడు. మనం ఎక్కబోయే బస్ ఇదే. ఇదన్నమాట బస్, మొత్తం ప్రైవేట్ బస్సులో ఇది కూడా ఒక ప్రైవేట్ బస్ అన్నమాట. ఇప్పుడు మనం జనక్పూర్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాలి. అక్కడ టికెట్ బయట నుంచి కొడుతున్నారు. ఇది గవర్నమెంట్ ప్లేస్ అయినప్పటికీ మొత్తం ప్రైవేట్ వే నడుస్తున్నాయి. చూద్దాం నేపాల్ ఎలా ఉందో తెలియదు కదా మనకు. ఫస్ట్ బస్సు మాత్రం చాలా హైట్ ఉంది, ఏదో మన కర్ణాటక బస్ లాగా. నేపాలీ పిల్లలు బాగా ఆనందపడుతున్నారు. కొంచెం మమ్మల్ని కూడా వీడియో తీయని. ఇదరా అదే క్యా నామ్ హై తుమారా? सादिक. and तुम्हारा नाम? कासिफ. नेपाल में ही रहते हैं, इंडिया के रहते हैं? हम इंडिया के रहने वाले। इंडिया को घूमने के आया है क्या? दुकान सा దుకాన్ పని మీద వచ్చిందంట. చాలా మంచి పిల్లలు. బాగుంది, నాకు మంచిగా అనిపించింది. చూద్దాం మనం నెక్స్ట్ జనక్పూర్లో ఎలా ఉంటుందో తెలియదు కదా. కాకపోతే కొంతమంది భయపడిస్తున్నారు 500 రూపీస్ చెల్లదు ఇండియన్ రూపీస్ అని. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. చూద్దాం అనమాట. ఓకే, మొత్తానికి నేపాల్ బస్ అయితే ఎక్కిన. మనము బస్ స్టాండ్లో పెద్ద గొడవ జరుగుతుంది. బస్ అయితే స్టార్ట్ అయింది. మనం వెళ్ళడానికి టికెట్లు అయితే ఇంకా అమ్ముతున్నారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకుంటాను. నేను స్టార్ట్ చేసి పెట్టిన అప్పటి నుంచి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో అన్నది. అక్కడ బయట ఒకరినొకరు కొట్లాట, కొంచెం కొట్లాట లేకుంటే మీకు చూపించేవాడిని. చూద్దాం నెక్స్ట్ జనక్పూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే.